అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ పాప కూడా స్కూల్కి వెళ్తుంది కదా, ఇంక ఇప్పుడైతే లేచాను అనమాట. 4:30 అవుతుంది, చూపిస్తాను మీకు. ఇది మా వారి ఫోను. ఇదిగోండి, 4:36 అవుతుంది. ఇప్పుడైతే లేచాను. గ్లాస్ అయితే బ్రష్ చేసి వచ్చాను అనమాట. ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను, చూపిస్తా. ఇక్కడైతే టీ అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే పాలైతే కాస్తున్నా పిల్లలకి. వాళ్ళు లేచాక అయితే వెచ్చబెట్టిస్తా. ఇంకా అంట్లన్నీ సర్దుకున్నా, తోమాల్సినవి అంట్లన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంకా బట్టలు కొంచెం తెల్లారాకైతే వేస్తాను, వాకిల్లో ఊడ్చుకుంటాను. ఊడ్చుకొని ముందైతే ఒక టీ తాగి ఇంట్లో పని అయితే మొదలేస్తానమాట. మా వాళ్ళు ఇంకా లేకుండా అనిపించదు, చీకటిగా ఉంది, నిద్రలో పోతుంది. ఇంకా బాబు కూడా వెళ్ళాలన్నమాట. మొన్న తీసుకొచ్చాం కదండి, ఎందుకు తీసుకొచ్చామని చెప్తానన్నాను కదా. ఈ వీడియో చివరిలో అయితే నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి అయితే మీరైతే ప్రయత్నించండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇప్పుడైతే ఛాయ్ కూడా కాగుతున్నాయి. ఇంకా తాగైతే మిగతా పని చూసుకుంటా, మీకు కూడా చూపిస్తా. ముగ్గు కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట, వేసేసాను. ఇంక ఇప్పుడైతే అంట్లు కడిగేసుకుంటా. ఇంక ఇక్కడైతే పిల్లలకు కూడా పాలు అయితే కలిపేసాను. ఇంక మా వారికి కూడా టీ ఇస్తున్నా. ఇంక వాళ్ళు వేసి బ్రష్ చేయటమే. ఆ హీరో చొక్కా వేసుకోలేదు నాన్న. హీరో ఇగమ్మా, హై అట్టా రాసుకోకూడదు, పిల్లలకు రాసినవి మనం. ఏటోళ్ళు అటైతే వెళ్ళారండి. ఇంక మా వారైతే పనికి వెళ్ళలేదులేండి. కొంచెం వాళ్ళ తమ్ముడికి బాగోపోతే చూపించడానికైతే ఇంక ఇంటికాడే ఉన్నారు. ఇంక బాబుని కూడా పంపించాము, పిల్లని కూడా వ్యాన్ ఎక్కించాను. ఇంక ఇప్పుడైతే కొంచెంసేపు అట్లా కూర్చున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళేదాకా హడావుడే కదండి మనకి. వాడిని బతిలాడి పంపించేసరికి ఈ అరైంది నాకైతే. ఏం లేదులేండి, హాస్టల్ అలవాటు లేదు కదా, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు పిల్లోడు అయితే. కొంచెం అలవాటు అయ్యేదాకా, అలాగే ఒక నెల అలవాటు అయితే, ఆల్రెడీ చేర్పించి 20 రోజులు అవుతుంది అనుకుంటా. ఒక నెల అలవాటు అయితే ఇంకా నిదానంగా వాళ్ళే అలవాటు అవుతారు. ఇంక ఇక్కడ ఉండి వెళ్ళి అక్కడ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలకి. తప్పదు కొన్ని సమయాల్లో. ఇంకా ఇప్పుడు నేనైతే ఇవన్నీ సదరాలు చూడండి ఎలా ఉందో, చూసారా ఎలా ఉందో. ఇదనమాట ఇల్లు పరిస్థితి. అబ్బా, ఇవన్నీ ఇప్పుడైతే సదరాలి. నేను మొత్తం సదిరాక మళ్ళీ మీకు చూపిస్తా. ఇంక ఇప్పుడే పని అయితే స్టార్ట్ చేశానమాట. ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా ఎటు వెళ్ళిపోయారు కదండి, మొత్తం అయితే సర్దుకోవాలి కదా. ఇక వెళ్ళిన కాడి నుంచి ఒక పని, వెళ్ళక ముందు ఒక పని, వెళ్ళాక ఒక పని అండి. ఇంక మళ్ళీ మొత్తం చేసుకోవాలన్నమాట. నాకైతే అసలు 4 రోజుల నుంచి చాలా టైట్గా ఉంటుందండి. అసలు కొంచెం హెల్త్ కూడా నీరసంగా అనమాట, అదొకలాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే బాగా హెడేక్ వస్తుంది. మరి ఫోన్ చూడటం వల్ల ఏంటో, ఈ ఎడిటింగ్స్ వల్ల నాకైతే అర్థం కావట్లేదు. 1 గంట 2 గంటలు అయితే ఖచ్చితంగా దాని దగ్గర కూర్చోవాలండి. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టం ఉండిద్దో అది చేసే వాళ్ళకి తెలిసిద్ది అనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిద్ది. ఇక లేని వాళ్ళకి తెలియదు దాని వెనక ఉన్న కష్టం ఏంటో. ఇంకా దాన్ని సపోర్ట్ చేయగా మళ్ళీ చాలా మాటలైతే అంటారనమాట. ఎలా ఉంటున్నారంటే ఈ రోజుల్లో జనాలు, అసలు ఏది చేసినా దాని వెనక తప్పు పడుతున్నారు, ఇంకా నిందిస్తున్నారనమాట. అలా ఇలా ఇది అలా చేస్తున్నారు, పని పాట లేదు వీళ్ళకి, దానిలో పెడుతున్నారు దీనిలో పెడుతున్నారు, అంతంత అసలు అక్కడ వచ్చింది లేదు, పెట్టింది లేదు, సక్సెస్ అయ్యింది లేదు. ముందు వీళ్ళ మాటల వల్ల ముందు సగం కుంగిపోతున్నామండి మనమైతే. అసలు చాలా కుంగిపోతున్నాను నేనైతే. కానివ్వండి, వాళ్ళకి సమాధానం చెప్పే రోజు కూడా వచ్చిద్ది. వాళ్ళకు కూడా సమాధానం చెప్పే రోజు ఒక రోజు అయితే వచ్చిద్ది అనమాట. ఇంకా అన్నిటికీ దేవుడే ఉన్నాడని నేనైతే దేవుడి మీద భారం వేసి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్గా ఉంటారని అయితే నేనైతే కోరుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్గా ఉంటారు అయితే నేనైతే కోరుకుంటున్నా. మా ఊరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండిద్ది, ఇంక మీ సపోర్ట్ కూడా ఉండిద్దని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే చూపిస్తున్నాను అనమాట మీకు అంతా అది ప్రదేశం. ఇంకా అక్కడ మేము వెళ్ళే దారిలో అయితే గడ్డివాము అయితే తగలబడిపోతుందండి. చూడండి పాపము, ఎవరిదో ఏమో కానీ అసలు చాలా బాధపడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇంకా అదే చూస్తా వీడియో తీసా. ఇంకా అక్కడైతే గడ్డివాము అయితే తగలబడిపోతుందండి. ఇంకా నీళ్లు కూడా కొట్టట్లేదు, ఇంక వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఇంకా అక్కడ ఏదో జరిగిందనమాట, ఎట్లాగో బాంబులు పేలిస్తే పడింది. ఇంకా అదే చెప్తున్నాను మీకు. ఇందుకు నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు కదా, రేపల్లో అయితే వెళ్ళామండి చిన్న పనుండి అయితే. ఇంకా అక్కడ ఆగైతే నేనైతే సోడా అయితే తాగుతున్నాండి. చాలా ఎండగా ఉంది కదా, దప్పిగ్గా ఉందని సోడా తాగాను. రేపల్లో అయితే వెళ్ళామండి, ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా అయ్యాము. వెళ్ళిన పని అయితే అయిపోయింది. ఇంకా దారిలో సపోటా కాయలు కనిపించినాయి అనమాట. ఇంకా అటు పక్క అన్ని సపోటా కాయలు, మామిడి తోటలే అనమాట. సపోటా కాయలు, మామిడికాయలు రెండు తీసుకున్నా, మీకు చూపిస్తా. మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకొచ్చేస్తే భోజనం అయితే 3ంటికి అయితే చేసాము. మామూలుగా లేదనమాట, ఎండ అసలు తలంతా హీట్ వచ్చేసి మామిడి నొప్పి వచ్చేసింది నాకైతే. ఇంకా రాగానే నవరత్న ఆయిల్ అయితే పెట్టుకున్నాను మామిడికి. ఇంక నేనైతే సపోటా కాయలు, మామిడికాయలు తీసుకున్నాను కదా, అవి అయితే చూపిస్తా. కాయలు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకా అక్కడ అన్ని సపోటా కాయ తోటలో, మామిడికాయ తోటలో ఇవి కూడా చెట్టు కాయలేనండి. ఇంకా అక్కడైతే పెట్టారు. ఈ కవర్ 100, ఈ కవర్ 100 అనమాట. మామిడికాయలు అయితే 1 2 3 4 5 మామిడికాయలు అయితే ఇచ్చారు. సపోటా కాయలు అయితే ఉంటాయిలండి, చాలా అయితే ఉంటాయి. కవర్ 100 అనమాట. ఇంక ఇవైతే తీసుకున్నాను నేను అనమాట. ఎందుకు వెళ్ళామనేది అయితే రేపు వీడియోలో అయితే చెప్తాను. ఇంకా అక్కడ నేను వీడియో అయితే ఏం తీయలేదులేండి చూపించడానికి. ఎందుకు వెళ్ళాను అనేది అయితే రేపు వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మా బాబు కూడా ఇంటికి హాస్టల్ నుంచి ఎందుకు వచ్చాడని మీకు చెప్తానని చెప్పాను కదా, కొంచెం అయితే హెల్త్ ప్రాబ్లం అండి. ఇంకా ఇక్కడ ఉండి అక్కడ వెళ్ళేసరికి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఇంకా మేమైతే మెడిసిన్ కూడా ఇప్పించాం, పంపించాం. వాడికైతే జాగ్రత్త చెప్పి జాగ్రత్తగా ఉండమని అయితే. ఇంక ఇంటికాడ ఉండి వెళ్ళి అక్కడ అలవాటు, ఇక్కడ అలవాటు, ఇంక మొత్తం ఏయో ఇంకా వస్తాయి కదండి, సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఇంకా అలాగే అనమాట. ఇంకా అందుకైతే తీసుకొచ్చి మెడిసిన్ అయితే ఇప్పించి ఒక 2 రోజులు అయితే అడ్డు పెట్టుకొని పంపించాను అనమాట. ఇంక ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియోలో ఏం చెప్పాను ఏంటనేది మీకైతే అర్థమవుతుంది కదా. బాయ్ ఫ్రెండ్స్.